వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి ఒక బ్యాడ్ న్యూస్. అరటి ధరలు మరొకసారి దారుణంగా పతనమయ్యాయి. గతంలో అరటి సాగు అంటే ఉభయ గోదావరి జిల్లా, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు ఆ కర్నూలు జిల్లాలోని మహానంది పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా అరటి సాగు అయ్యేది. ఇటీవల కాలంలో గడిచిన 20 సంవత్సరాల్లో రాయలసీమలో అనేక ప్రాంతాలకు నీటిపారుదల సదుపాయాలు రావడంతో సారవంతమైన భూములు కూడా ఉన్నాయి కాబట్టి ఒక రాయలసీమలోనే 1,00,000 ఎకరాల్లో అరటి సాగు విస్తరించింది. ఇక వాణిజ్య పంటలు, సాధారణ పంటలు వేసి రైతులు విసిగి వేసారిపోయి ఉన్నారు. కొంచెం అరటికైతే పురుగు మందులు పిచికారి అవన్నీ తక్కువ కాబట్టి డ్రిప్ ఇరిగేషన్తో చాలామంది రైతులు అరటి సాగు వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. అయితే అది విస్తీర్ణం పెరగాల్సిన దానికన్నా కూడా వేగంగా పెరిగిపోయింది. ఇరాన్ లాంటి దేశాలకు ఎగుమతి అవుతున్న మార్కెట్లో అరటి డిమాండ్ కన్నా కూడా సప్లై ఎక్కువైపోయింది. దీంతో అరటి ధరలు మరోసారి దారుణంగా పతనమయ్యాయి. కేజీ 5 రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేకపోవడంతో రైతులు తోటల్ని తీసివేస్తూ ఉన్నారు. ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. గత నెలలో కేజీ 26 రూపాయలు అంటే టన్ను 26,000 రూపాయలు అమ్మిన అరటి ఒకసారిగా 5 రూపాయలకు పడిపోయింది. కనీసం కేజీకి 15 రూపాయలన్నా రైతుకు దక్కితే, అంటే టన్నుకు 15,000 అన్నా వస్తేనే రైతుకి కనీసం సాగు ఖర్చులన్నా వచ్చే అవకాశం ఉంటుంది. 5 రూపాయలు అంటే రైతులు ఇంకా కోయడం కూడా అనవసరం, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రావు. ఈ ఫ్లక్చువేషన్స్ ఈ ఏడాదే ఇది రెండోసారి. 4 నెలల కిందట కూడా ఒకసారి దారుణంగా పతనమై రైతులు పొలాల్లోనే వదిలేశారు. ఆ తర్వాత నెల రోజులకి మరలా ధరలు పుంజుకున్నాయి. మరలా ప్రస్తుతం ఇరాను, ఇరాకు, గల్ఫ్ కంట్రీస్లో జరుగుతున్న యుద్ధం ప్రభావంతో ఎక్స్పోర్ట్స్ మొత్తం నిలిచిపోయాయి. ఓన్లీ దేశీయ అవసరాలంటే మార్కెట్కి ధర తగ్గిపోతుంది. మంచి క్వాలిటీ ఉన్న సరుకంతా ఇరాను, ఇరాకు, గల్ఫ్ దేశాలకి ఎక్స్పోర్ట్ అయ్యేది, మొత్తం నిలిచిపోయింది. దీంతో అరటి కొనుగోలు చేసేవాడే లేకుండా పోయాడు. దేశీయ మార్కెట్లో ఒక డజన్ 50 రూపాయల కంటే ఎక్కువ పెట్టే పరిస్థితి ఉండదు. సరే, మెట్రోస్ నగరాలు ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు, కోల్కతా, చెన్నై ఇలాంటి నగరాల్లో కొంచెం ఎక్కువ ధరకి కొనుగోలు చేసే వినియోగదారులు ఉంటారు. ఇక మిగతా ప్రాంతాల్లో అంతా డజన్ 50 రూపాయలు అంటేనే ఇక కొనడం మానేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో రైతుకి గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితులు లేవు. తాజాగా అరటి ధర 5 రూపాయలకు పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో 50 రూపాయలకు అడుగుతూ ఉన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. గల్ఫ్ యుద్ధం ముగిసే వరకు అరటి రైతులకి కష్టాలు తప్పేలాగా లేవు. ఎందుకంటే మన మార్కెట్ మొత్తం గల్ఫ్ మీద ఆధారపడి ఉంది. కొంత క్వాలిటీ ఉన్న సరుకు అంత అటు పోతే మిగతాది లోకల్గా ఉపయోగించుకుంటూ ఉన్నారు. కేవలం లోకల్ మార్కెట్ మీద ఆధారపడితే పరిస్థితులు ఎలా ఉంటాయనే దానికి ఇది ఉదాహరణ. మరో నెల రోజుల పాటు ఈ క్రైసిస్ కొనసాగే అవకాశం ఉంది. రైతు సోదరులు, అరటి సాగు చేసిన రైతులు ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించండి. గల్ఫ్లో మార్కెట్ దెబ్బతినిపోయింది. మిగతా ప్రాంతాలకి శ్రీలంక, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా ఇలాంటి దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తే కొంతవరకు రైతులకు గిట్టుబాటు ధర దక్కే అవకాశం ఉంది. మీ ప్రాంతంలో అరటి గెల ఎంత కొంటున్నారు, కేజీ ఎంత కొంటున్నారు అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.